హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి ఎపిసోడ్ అయితే మనం చేయలేదు రివ్యూ, ఎందుకంటే కొన్ని కారణాలు. బట్ చూసిన కాబట్టి ఒక చిన్న షార్ట్ కట్ చెప్తానమాట. సో నిన్న టాస్క్ ఏంటిదంటే స్పీడ్ అండ్ బ్యాలెన్స్ టికెట్ టు ఫినాలే. సో దీనికి ఇద్దరు ఎక్స్ హౌస్మేట్స్ వచ్చారనమాట, అంటే కంటెస్టెంట్స్ వచ్చారు ఇంత ముందుకు. ఎవరంటే హలకి హారిక అలానే అఖిల్ సార్థక్ అనమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసి హౌస్మేట్స్ అందరితోటి ఆట ఆడిపించారు. అందులో భాగంగా సో రోహిణి ఫస్ట్ కంటెండర్ అయిపోయిందనమాట. అలానే దీంట్లో ఓడిపోయిన వాళ్ళ నుంచి నలుగురు ఉంటారు కాబట్టి నలుగురిలో ఒకరు గెలిచిళ్ళు. సో మిగతా ముగ్గురు నుంచి మిగతా హౌస్మేట్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి, సో ఆడిన దాని నుంచి. సో అందులో భాగంగా వాళ్ళకి మెయిన్గా వచ్చిన ఇష్యూ ఏంటంటే విష్ణుప్రియన్ తలైతే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసి తనకైతే సో ఈ టికెట్ ఫినాలే రేస్ నుంచి అయితే తనను బయటికి పంపించిళ్ళు. సో మెయిన్గా తను బాధపడ్డది ఆ టైంలో చూసే ప్రతి ఒక్కరు కూడా బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే హౌస్లోకి రావడమే అఖిల్ ఒక వర్షన్ చెప్పిండనమాట. సో విష్ణుప్రియ ఇది కాదు, ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండొద్దు, ఒకటే ఇటే పోతుంది మన ఆట కనబడతలేదు, కొంచెం ఆలోచించుకో అన్నప్పుడు తను చెప్పిన విధానం అనేది ఎప్పుడు చూసినా కూడా ఒకటేలా ఉంటుందన్నమాట. ఎవరు వచ్చినా తన ఆట గురించి, తన ఆట డెవలప్ అవ్వాలి, సో నీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బయట, వాటిని నువ్వు రీచ్ అవ్వట్లేవు అని అర్థమయ్యే విధంగా తనకు చెప్తున్నారు. సో ఎందుకంటే నువ్వు ఒకటే ఆలోచనలో పడుతున్నావు, ఆ ఆలోచన చేయబట్టి నీ ఆట అనేది కనబడట్లేదు, ఆట ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు, కాబట్టి దాన్ని దూరం పెడితే ఇది హైలైట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వచ్చిన ప్రతి సెలబ్రిటీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ వీక్ నుంచి కంపేర్ చేస్తే ప్రతి వీక్ అండ్ అలానే వీకెండ్లో కూడా సో నాకు సార్ కూడా అప్పుడప్పుడు తనకు చెప్తున్నాను అనమాట, ఎప్పుడు ఇచ్చినా కూడా ఒకటే కాదమ్మా, ఆట కూడా కనబడాలని చెప్పేసి. బట్ తన వర్షన్ ఏంటంటే, లేదు సార్ ఇంతే సార్, నేను ప్రేక్షకులు ఓటేస్తే గెలుస్తా, లేకుంటే లేదు సార్ నా క్యాపబిలిటీకి ఇంతే సార్, ఏంటి యూనివర్స్ అని చెప్పేసి అంటే, లేక ప్రకృతి సహకరించాలంటది. సో ఇలాంటి ఈ రీజన్స్ చెప్పుకొని ఆడితే ఖచ్చితంగా గెలవరు. అలానే ఓటేసే ప్రేక్షకులు కూడా ఏమనుకుంటారంటే, సో విన్నర్ అయ్యే క్వాలిటీస్ అనేది ఈమెలో ఉండట్లేవు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తారు. అలానే నిన్న సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే ఆలోచనతోటి ఈ పర్సన్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సో ఇలాంటి కంటెస్టెంట్ ఎందుకు టికెట్ ఫినాలే ఉండాల్సిన అవసరం ఏముందన్నట్టే అఖిల్ అండ్ అలానే హారిక హాలేఖ్య కూడా ఇద్దరు డిసైడ్ చేసుకొని తనకైతే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చిళ్ళు. సో దాని ద్వారా తనైతే టికెట్ ఫినాలే రేస్ నుంచి అయితే తప్పుకోవడం జరిగిందనమాట. బట్ మీరైతే ఏమనుకుంటారో దానిపైన కామెంట్ చేయండి ఆ విషయం పైన. సో నిజంగా తను పోవడం కరెక్టేనా, ఆ టికెట్ బ్లాక్ బ్యాడ్జ్ అనేది ఇవ్వడం కరెక్టేనా అని ఆలోచించండి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ వర్షన్లో తేజ కూడా ఉండే, బట్ తేజ తన ఎఫర్ట్స్ పెడుతుండో, తన ఆడే విధానంలో బాగుంది, ఖచ్చితంగా ఈ టికెట్ ఫినాలే వెళ్ళాలనే ఆలోచన ఉంది. కానీ ఈమెకు ఎప్పుడు చూసినా కూడా ఒక సైడ్ ట్రాక్ అనేది నడుస్తుంది తనకు. అది చేయబట్టి ఈ ఆట అనేది హైలైట్ అవ్వట్లేదు అని చెప్పేసి మిగతా అందరి ఉద్దేశం కూడా అదే ఉందన్నమాట. సో ప్రతిసారి మనం చెప్పే విషయమే అది. బట్ తన వర్షన్ అట్లా ఉంది. తను కూడా వచ్చిన సెలబ్రిటీ ప్రతిసారి చెప్పినా కూడా నేను ఇంతే, నేను ఇలానే ఉంటా, ఓటేసే మా ప్రేక్షకుల మహాశైలకే తెలుసు అన్నట్టు ప్రతిసారి వాళ్ళ మీద పెడుతుంది. బట్ ప్రతిసారి కూడా వీక్ నుంచి సేవ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ టైటిల్ ట్రోఫీ గెలవాలంటే ఒక ఫ్యాన్ బేస్ ఒకటే కాదు కదా. సో ఓవరాల్గా అందరూ ఆట అంతా చూస్తారు. సో అలాంటి పర్సన్ కాబట్టి ఓటు వేయడం అనేది కొంచెం ఇష్యూ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట, ఇబ్బందికరంగా మారుద్ది. కాబట్టి ఆట మార్చుకుంటే బాగుండు. బట్ తనైతే ఆట అయితే మార్చుకోవట్లేదు. సో అది మీరేమనుకుంటున్నారో, విష్ణుప్రియ ఇంకా ఇలా ఉంటే ఎట్లా ఉంటుంది, టైటిల్ గెలిచే అవకాశం ఉందా, అసలు టైటిల్ ఫేవరెటా విష్ణుప్రియ అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఇక మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో నేను ఒక సెలబ్రిటీ నుంచి వచ్చింది కాబట్టి ఇద్దరు వచ్చిళ్ళు, ఒకరు ఆల్రెడీ కంటెండర్ అయిపోయారు. సో ఈరోజు మానస్ అలానే ప్రియాంక ఇద్దరు వచ్చిళ్ళు అనమాట. సో కామన్గా మొత్తం టాస్క్లు ఎంత ఉన్నాయి అంటే, కామ్గా ఛాలెంజెస్ మొత్తానికి స్పీడ్, బ్యాలెన్స్, స్కిల్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫోకస్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. సో ఒక ఫినాలే వెళ్ళాలనుకునే ప్రతి ఒక్క హౌస్మేట్కి అంటే కంటెస్టెంట్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇవన్నమాట. సో ఇందులో మీరేమనుకుంటున్నారో మీరు చూస్ చేసుకొని ఆ 2 టాస్కులతోటి మిగతా హౌస్మేట్స్ని ఆడించి, మీరు ఎవరెవరు ఆడించాలనుకున్న వాళ్ళని ఆడించి, సో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ అయిన వాళ్ళని బ్యాడ్జ్ ఇవ్వండి, లేకుంటే బ్లాక్ బ్యాడ్జ్ అని చెప్పేసి కామన్గా. అయితే ఇందులో భాగంగా వచ్చేసి నేను అనుకుంటున్నా, సో ఇది మెంటల్ స్ట్రెంత్ గురించి వస్తుందన్నమాట సుడోకు అనేది. సో దాని ప్రకారం ఒక సుడోకు గేమ్ ఇచ్చిండు. ఇందులో భాగంగా ఎవరు ప్రేరణ, నబీల్, పృథ్వీ అలానే అవినాష్. సో 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు ఈ 4 మెంబర్స్ని. సో టాస్క్ ఏంటంటే ఏ విధంగా చూసినా, అంటే ఎనీ డైరెక్షన్ చూసినా కూడా 15 నెంబర్ అనేది రావాలి. సో వర్టికల్ చూసినా, హారిజంటల్ చూసినా, ఈ క్రాస్లో చూసినా కూడా 15 నెంబర్ రావాలి. బట్ వీళ్ళకి ఇచ్చిన సర్టెన్ టైంలోపు ఈ 4 మెంబర్స్ ఆ పజిల్ని ఆ సుడోకుని కరెక్ట్గా అరేంజ్ చేయలేకపోవడంతో సో బిగ్ బాస్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చిండు. సేమ్ టైం ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిందనమాట. సో నెంబర్ 5 అనేది మిడిల్లో ఉండాలి, ఇప్పుడు మీరు అరేంజ్ చేయండి అని చెప్పేసి. సో మనకు మొత్తం చూసినాక అర్థమైపోయింది అనమాట. సో ఎటు నుంచి చూసినా కూడా మొత్తం కూడితే అంటే కలిపితే మొత్తానికి యాడ్ చేస్తే 15 నెంబర్ అనేది రావాలి.
అట్లా చూసినప్పుడు ఫస్ట్ టైం అందరూ ఎవరికి రాలేదు. మళ్ళీ ఛాన్స్ ఇచ్చిండు విత్ హింట్. సో, ఆ టైంలో అవినాష్ బాగా ఆడిండు. అవినాష్ అయిపోయింది. బిఫోర్ అయితేనేంది ఫస్ట్ చూపించినప్పుడు నబీల్ వెంటనే అమర్చిండు. సో, సెట్ చేసిండు. యాడ్ చేసిన తర్వాతకి వచ్చేసిందని పోయిండు. బట్ తర్వాతకి అవినాష్, ఆ తర్వాతకి మానస్, నెక్స్ట్ అలానే ప్రియాంక వీళ్ళెళ్ళి చెక్ చేయడము, నెక్స్ట్ పృథ్వీ నుంచి చెక్ చేయడము, తర్వాతకి ప్రేరణ ఇలా చెక్ చేసినప్పుడు కరెక్ట్‌గా సెట్ అవ్వలే అన్నమాట. ఆ నెంబర్ అయితే బిగ్ బాస్ చెప్పిండో ఆ నెంబర్ అనేది రాలేదు అన్ని డైరెక్షన్‌లో. సో, ఆ డైరెక్షన్ రానప్పుడు నెక్స్ట్ మిడిల్‌లో 5 పెట్టమని చెప్పిండు. ఆ విధంగా చూసినప్పుడు అవినాష్‌తే ఫస్ట్ కొట్టించినట్టు చూపించిండు అన్నమాట. తర్వాతకి ప్రేరణ, తర్వాతకి ఇక నెక్స్ట్ పృథ్వీ పోయినట్టు చూపించిండు. బట్ లాస్ట్‌కి అయితే వచ్చేసింది ఏంటంటే పృథ్వీకి చిన్నపాటి డౌట్ ఉంది. ఎందుకంటే అక్కడ అవినాష్‌కి హెల్ప్ చేసింది తేజ కావచ్చేమో అని చెప్పేసి. ఎందుకంటే తను అక్కడ అరేంజ్ చేసేటప్పుడు తేజ బ్యాక్‌లో ఉన్నాడు. అలానే పక్కన మానస్ కూడా ఉన్నాడు. అయితే తన వర్షన్‌లో ఏందంటే నేను ఆట ఆడుతున్నా ఇక్కడున్నా. బట్ తను ఆడే ఆట దగ్గర అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తేజ ఉన్నాడు. ఎందుకంటే తేజకి ఇలాంటి స్కిల్స్ చాలా చాలా పర్ఫెక్ట్ ఉంటాడు కాబట్టి మేబీ తన హెల్ప్ తోటి ఇక్కడ ఈ సుడోకు అనేది సెట్ చేసిండేమో అని చెప్పేసి ఆ డౌట్ అయితే అక్కడ రైజ్ చేసిండు. సేమ్ టైం అక్కడ అవినాష్ కూడా కొంచెం వాయిస్ కూడా రైజ్ చేసిండు. నబీల్ అన్నట్టు మాట్లాడిండే. సో, దాన్నైతే మనం చూపించిన విధానంగా అయితే ప్రోమోలో గదే ఉందన్నమాట. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది కాకుండా ఇంకొక టాస్క్ కూడా ఇవ్వచ్చు. బట్ ఆ టాస్క్ ఏంటిదనేది మనకు తెలీదు. సో, ఈ 2 టాస్క్‌లలో ఒక టాస్క్‌లో అయితే ఖచ్చితంగా సుడోకు దాంట్లో అవినాష్ గెలిచిండు. ఇంకో టాస్క్‌లో కూడా ఎవరు గెలిచిర్రో కానీ సో, మొత్తానికి ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళిద్దరి వర్షన్‌లో ప్రియాంక అలానే ఇక్కడ మానస్ ఈ ఇద్దరు వర్షన్‌లో అభిప్రాయం చూసుకున్న ప్రకారంగా అయితే అవినాష్‌కి అయితే నెక్స్ట్ కంటెండర్‌గా అంటే సెకండ్ కంటెండర్‌గా టికెట్ టు ఫినాలేకి తనకైతే బ్యాడ్జ్ దొరకడము. అలానే ఈ 4 మెంబర్స్ నుంచి ఒకరిని తీసేయాలి కాబట్టి ఈ టికెట్ టు ఫినాలే నుంచి అక్కడ ఆ బ్లాక్ బ్యాడ్జ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నబీల్‌కి అయితే ఇచ్చినట్టు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో, ఈ ది సెలబ్రిటీస్ రావడం దాంట్లో నబీల్ అయితే అవుట్ ఆఫ్ ఫ్రమ్ టికెట్ టు ఫినాలే. సో, ఇదైతే ఒక విధంగా నబీల్‌కి షాకే. సేమ్ టైం తన అభిమానులకు కూడా షాకే అన్నమాట. ఎందుకంటే సో, చాలా పవర్ఫుల్‌గా ఆడతాడు. ఇప్పుడు ఇది టికెట్ టు ఫినాలే అనేది డైరెక్ట్ ఎందుకంటే ఒకరిని సెలెక్ట్ చేసుకోరు కాబట్టి మిగతా నలుగురు ఉంటారు. కాబట్టి ఒకరు డైరెక్ట్ వెళ్తారనమాట. తర్వాత ఓటింగ్ ప్రకారం మిగతా వాళ్ళు టాప్‌లోకి వస్తారు. బట్ ఇక్కడ ఈ గేమ్‌లలో ఎఫర్ట్ పెట్టడంతో డైరెక్ట్ ఓటింగ్‌తో సంబంధం లేకుండా టాప్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే టికెట్ టు ఫినాలే. కాకపోతే ఓటింగ్ తోటి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆటలో తన పర్ఫార్మెన్స్ కనబడ్డప్పుడు డెఫినెట్‌గా ఓటింగ్ అనేది జరుగుద్ది. బట్ ఇక్కడ ఒక అవకాశాన్ని అయితే మనడు కోల్పోయిండు. ఇదైతే ప్రస్తుతానికి ఉన్న మనకు ఇన్ఫర్మేషన్. అలానే సెకండ్ కంటెండర్‌గా అయినటువంటి అవినాష్‌కి కంగ్రాట్స్. ఇంకోటేందంటే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే స్టిల్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నది గౌతమ్ అనమాట. సో, యాజ్ యూజువల్‌గా మనం ఒక వీడియో కూడా నిన్న అప్లోడ్ చేసినాం కాబట్టి దాని ప్రకారమే ఓటింగ్ జరుగుతుండే. బట్ ఇక్కడ బాటంలో ఉన్న దాంట్లో చేంజెస్ అయితే వచ్చినాయన్నమాట. సో, ప్రతి దాంట్లో ఇప్పుడు దేంట్లో చూసినా కూడా ఇంతకుముందుకు పృథ్వీ బాటం నుంచి వీళ్ళు ముగ్గురిలో టాప్ ఎవరున్నారంటే పృథ్వీ ఉండే. తర్వాతకి అవినాష్, పృథ్వీ, తేజ ఉండే. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు తేజది టాప్ ఇప్పుడు ఈ 3లో టాప్‌లో తేజ ఉంటే తర్వాతకి అవినాష్, తర్వాతకి పృథ్వీ ఉన్నాడు. సో, మరి చూద్దాం. ఎందుకంటే మనం ఒక సినారియో కూడా మనం మాట్లాడుకుందాం అన్నమాట. సో, 1 ఆర్ 2 కాదు 3 సినారియోస్ గురించి డిస్కస్ చేసుండే. సో, పృథ్వీ ఉండాలా ఒక సినారియో, అవినాష్ ఉండాలా ఒక సినారియో, తేజ ఉండాలా ఒక సినారియో. సో, ఇలాంటి చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. పైన ఐకార్డ్‌లో పెట్టేద్దాం అనమాట. సో, ఇదైతే మొత్తానికి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.